హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి పీతల పులుసు. పీతల పులుసు చాలా చాలా బాగుందండి. పీతల్ని ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. పీతల పులుసు అంటే అందరికీ ఇష్టమే. పీతల్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పులుసుగాను, కర్రీగాను, ఫ్రైగాను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నప్పటికీ పీతలు అయితే చాలా బాగుంటాయి. ఈ సీజన్లో అందరికీ ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది కదండి. ఈ జలుబు చేసినప్పుడు వేడివేడి రైస్లో ఇటువంటి పీతల పులుసు వేసుకుని తిన్నట్లయితే వెంటనే జలుబు పోతుంది. ఈ పీతల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. పీతల్ని వాళ్ళ చేతే శుభ్రం చేయించి కాళ్ళు డెక్కలు అన్నీ విరిపించి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. నేనైతే కేజీ పీతలను తీసుకున్నాను. శుభ్రంగా ఈ విధంగా కడిగి తీసుకోవాలి. పీతలు బాగా పెద్ద సైజులో ఉంటే 2గా కట్ చేసుకోవాలి. ఇవి మీడియం సైజులో ఉన్నాయండి, అందుకే నేను కట్ చేయట్లేదు. వీటిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి పీతలన్నింటికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు వీటిలోకి మసాలాలను ప్రిపేర్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసి వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ను వేరొక గిన్నెలోకి సెపరేట్ చేసి అదే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసి కొద్దిగా వాటర్ని వేసి నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్టును, మసాలా పేస్టును వేసి వేయించాలి. ఈ పీతల కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలో పీతల్ని వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసి మనం ముందుగా తీసిన చింతపండు రసాన్ని, కట్ చేసిన 2 వంకాయ ముక్కలు, 6 పచ్చిమిర్చి చీలికలను, కాస్త కొత్తిమీర తురుమును వేసి ఉడికించుకోవాలి. పీతల పులుసులో హైలైట్ అయ్యేది వంకాయేనండి. వంకాయ ఉంటే చాలా బాగుంటుంది పీతల పులుసు. మీకు ఇంకా పులుసు క్వాంటిటీ కావాలి అనుకుంటే 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. పులుసు విధంగా మరుగుతున్నప్పుడు మనకి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. పీతల పులుసు మరీ పలుచగా ఉంటే బాగోదండి, కాస్త దగ్గరకు ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురుమును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఘాటుగా పీతల పులుసు రెడీ. ఇటువంటి పీతల పులుసు ఈ సీజన్లో బాగా ఉపయోగపడుతుందండి. పీతలతో మంచి రెసిపీ ఒకటి ఉందండి. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదు. నేను త్వరలో పోస్ట్ చేస్తాను. పిల్లలకి ఈ పీతల కర్రీ దగ్గరుండే తినిపించాలండి. వాళ్ళకి పీతలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు పీతలు కర్రీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మనం చింతపండు వేసాం కదా, చింతపండుని స్కిప్ చేసేస్తే పీతలు కర్రీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.